సో మరో ముఖ్యమైన విషయం, భారీగా చదవవద్దు. ఓకేనా? సో ఏదైనా ప్రతి విషయం ఇప్పుడు మనకు ఈ ఉన్నటువంటి తక్కువ టైం కదా! ఒకేసారి 16 గంటలు, 18 గంటలు లేకుంటే 20 గంటలు చదవడానికి ప్రయత్నం చేయకండి. మీరు ఇన్ని రోజులు ఎన్ని గంటలు చదివారో దానికి 1, 2 గంటలు పెంచుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. సో దీనివల్ల మీకు ఎలాంటి ఒకేసారి బాడీకి అనేది ఎక్కువ లోడ్ అనేది పడదనమాట. సో బ్రెయిన్ కూడా కొంచెం యాక్టివ్‌గా పనిచేయడానికి అవకాశం ఉంటది. గతంలో మీరు 8 గంటలు చదివేటువంటి ప్రయత్నం చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ డే షెడ్యూల్ ఉంటే, ఇప్పుడు మాత్రం 10 గంటల వరకు పెంచుకోండి. ఎందుకంటే గతంలో 8 గంటలు ఉంటే ఇప్పుడు ఒకేసారి 14, 15 గంటలకు పెంచుకున్నారనుకోండి, కొంతవరకు మీకు మైండ్ అనేది ఎక్కువ లోడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదొకటి మీరు చేయాల్సినటువంటి విషయం. వీటితో పాటుగా సొంత నోట్స్‌పై ఆధారపడడం. సో ఇప్పటివరకు మీరు షార్ట్ నోట్స్ ఏవైతే రాసుకున్నారో, సో వీలైనంత వరకు ఆ షార్ట్ నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫిజిక్స్, అదేవిధంగా కెమిస్ట్రీ, అదేవిధంగా అర్థమెటిక్స్ సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫార్ములాస్ కావచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ కావచ్చు, పాలిటీ సంబంధించినటువంటి ఆర్టికల్స్ కావచ్చు, లేకపోతే షెడ్యూల్స్, లేకపోతే భాగాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి మెయిన్ ఏవైతే ఉన్నాయో బుల్లెట్ పాయింట్స్ అవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో వీలైనంత వరకు మీ ఓన్ నోట్స్, ఇన్ని రోజులు తయారు చేసుకున్నటువంటి ఓన్ నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొత్త పుస్తకాలను మీరు చదవకుండా ఉండడం బెటర్ అని చెప్పి నేనైతే చెప్పదలుచుకున్నాను. దాంతో పాటుగా ముఖ్యంగా ఏంటంటే కరెంట్ అఫైర్స్, స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటిది. సో కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో గతంలో జరిగిన, అంటే ఇప్పుడు ఈ మనకు నోటిఫికేషన్ 2024 మనకు 2024లో వచ్చింది కాబట్టి, ఇప్పుడు మనకు 2025 నవంబర్, డిసెంబర్, జనవరిలో జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్‌కి ముందల 1 ఇయర్ నుంచి మీరు కరెంట్ అఫైర్స్ కంపల్సరీగా చదివి ఉండాల్సి ఉంటుంది కాబట్టి, సో ఇన్ని రోజులు మీరు చదివినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంతవరకు బుల్లెట్ పాయింట్స్ రూపంలో ఒకసారి వాట్ ఈస్ వాట్ అన్నట్టుగా నేషనల్, ఇంటర్నేషనల్ టాపిక్స్ మీద కొంచెం ఫోకస్ చేస్తూ జియోగ్రాఫికల్ రిలేటెడ్, అదేవిధంగా సమ్మిట్స్ సంబంధించినటువంటి యూఎన్ కావచ్చు, లేకుంటే ఇండియా రిలేటెడ్ టు అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో సమ్మిట్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన టాపిక్స్ కొంత ఓవర్‌వ్యూగా వాట్ ఈస్ వాట్ అన్నట్టుగా రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి. దాంతో పాటుగా సమయపాలనపై సాధన, అంటే సమయపాలన సాధన. సో ఈ కొద్ది రోజులు ఎలాంటి డైవర్షన్ కాకుండా, ఎలాంటి ఫంక్షన్లు గానీ, ఎలాంటి ఫ్యామిలీ ఫంక్షన్స్ గానీ, లేకుంటే ఎలాంటి ఫ్రెండ్స్ పార్టీలు గానీ, ఇవన్నీ అవాయిడ్ చేసుకొని వాటికి దూరంగా ఉంటూ, వాటికి అటెండ్ కాకుండా ఉండి, ఈ కొద్ది రోజులు మీరు చదివినట్లయితే కొంతవరకు బ్రెయిన్ అనేది స్టేబుల్‌గా పనిచేయడానికి అవకాశం ఉంటది. సో ఇది మనము ఏం చేయాలనే విషయాల గురించి